నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారమవుతూ ఉంటాయి. చాలామంది ప్రముఖుల్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఛానల్ ద్వారా నాకు కూడా కలుగుతున్నందుకు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. అలాంటి ప్రముఖ అనొద్దని ముందే హింట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రముఖులనే చెప్పాలి. ఎందుకు అంటే తెలుగు సాహిత్యం మీద ఎంతో ఘనత వహించి ఎన్నో రచనలు చేశారు. అది ఇది అని కాదు, ప్రతి సబ్జెక్ట్‌ని అలా కదిలించి పుస్తక రూపంలో మనందరికీ అందించిన డాక్టర్ కమల గారు నాతో పాటు ఉన్నారు. కమల గారి గురించి చెప్పే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా మనందరికీ చాలా ఇష్టమైన రచయిత ఎవరున్నారు తెలంగాణ వ్యాప్తంగా అంటే అందరికి నోటి వెంట ఆల్మోస్ట్ నాకు తెలిసి సినారే గారే గుర్తొస్తారు. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక గొప్ప రచయితగా ఆయనకి పేరుంది. అలాంటి రచయితకి ప్రియ శిష్యురాలని చెప్పొచ్చు కమల గారు. మరి అలాంటి శిష్యురాలతో ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. దీనికి సంబంధించి ఒక సిరీస్‌లా చేస్తున్నాం. తెలంగాణ పండుగలకు సంబంధించి, ఆ తర్వాత రచనలు, ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్‌ని మీరందరూ తప్పకుండా చూసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే మన సంపద, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసి తీరాలి. ఈ నేటి తరం వారికి అస్సలు తెలియదు కాబట్టి ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఇలాంటి పెద్దలు చెప్తేనే మనందరికీ తెలుస్తుంది. సో కార్యక్రమం మొదలు పెడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా చూడటం, మీతో కార్యక్రమం మొదలు పెట్టడం. ఇక మొట్టమొదటిగా బోనాలు చాలా మంది బోనం ఎత్తుకోవాలి అంటూ ఉంటారు. బోనాలు చాలా విశిష్టంగా జరుపుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా. తెలంగాణకి మాత్రమే ఎందుకు బోనాలకి ఆ అవినాభావ సంబంధం అంటారు కదా, ఎందుకు చెప్పండి. అదమ్మా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అడగడం కూడా బోనాల గురించి తెలుసుకోవాలి. అందరూ బోనాలు చేసుకుంటున్నారు, బోనాల పండగ అంటున్నారు, కానీ బోనాల వెనుక ఉన్నటువంటి మనకు ఆ విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఈ బోనం అనేటువంటిది, భోజనం అన్నది ప్రకృతి, బోనం అన్నది వికృతి అన్నమాట. ప్రకృతి వికృతులలో అన్నదా వసుధావృత్య బ్రహ్మాత్మైక స్వరూపిణి అని చెప్పేసి మనకు చెప్తుంటాం. అన్నమయమైనటువంటిది ప్రాణం. ప్రాణం ఏ జీవికైనా ప్రాణం నిలవాలి అంటే అన్నం ఉండాలి, ఏదో ఒక భోజనాన్ని తినాలి. అయితే ప్రకృతి మాత మనది వ్యావసాయికమైనటువంటి దేశం. అలాంటి వ్యవసాయకమైన దేశంలో మొట్టమొదలు రైతు మనకు అన్నం పెట్టేటువంటి వాడు, ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళం మనం. అందుకని చెప్పేసి ఆ అమ్మ అన్నం పెడుతుంది మనకు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ అమ్మ మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఆ మొట్టమొదలు విత్తనాలు వేసే కంటే ముందు వర్షాలు పడగానే మనం ఈ బోనాలు అని చెప్పేసి చేసుకుంటాం. ఆషాఢ మాసంలో 5 ఆదివారాలు రాని 4-5 ఆదివారాలు రాని వాటిని బోనాలు అని చెప్పేసి అనుకుంటారు. మనకు గోల్కొండ బోనాల నుంచి మొదలయ్యి మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మన హైదరాబాద్ అంతా చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా చేసుకుంటున్నారు బోనాలు. బోనం పెట్టడం, అమ్మవారికి భోజనం పెట్టడం. అమ్మవారు ఏంటంటే విష్ణుమూర్తి చాలా రాక్షస సంహారం చేసి అలసిపోతాడు. అలసిపోయి వైకుంఠంలో పడుకుని ఉన్నటువంటి సమయంలో నారదుడు వస్తాడు. రాగానే కొంచెం విసుగ్గా కనిపిస్తుంది ఆయన ముఖం. అలసిపోయినటువంటి అతన్ని చూసి అంటాడు, నాలాంటి వాళ్ళే మన మునులు, ఋషులు, దేవతలు ప్రతిరోజు నీ దగ్గరికి అందరూ వస్తుంటారు, ఏమైంది అని విష్ణుమూర్తిని అడిగితే, నాకు కొన్ని రోజులు విశ్రాంతి కావాలి అని అడుగుతాడు ఆయన. విశ్రాంతిగా ఎక్కడైనా నేను ఉండాలి, నాకు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసి అంటే, ఇక్కడ వైకుంఠంలో ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా విశ్రాంతి తీసుకొనివ్వరు, మీ మామగారు ఇల్లైనటువంటి సముద్రానికి వెళ్ళి క్షీర సముద్రంలో మీరు విశ్రాంతి తీసుకోండి అంటాడు. అది మనకు వెనుక ఉన్నటువంటి దాని విషయం. అప్పుడు ఆయన శయన ఏకాదశి నుండి నిన్నటి ఉత్థాన ఏకాదశి వరకు స్వామి అక్కడ ఉంటాడు. అప్పుడు అమ్మవారు అంటది, మరి మీరు విశ్రాంతి తీసుకుంటారు, నేనేం చేయాలి అని అడుగుతుంది. అంటే ఏం లేదు, నీ భక్తులు ఎందుకంటే భర్త ఉద్యోగరీత్యా ఏదైనా వేరే ఊర్లకు పోయినా, ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణలో దౌరా ఓడు అంటారు, ఉద్యోగరీత్యా ఎక్కడికన్నా వెళ్ళా లేకుంటే ఆయన ఇంట్లో లేకున్నా అక్క చెల్లెళ్ళ ఇంటికో స్నేహితుల ఇంటికో వెళుతూ ఉంటారు. అందుకని చెప్పేసి నువ్వు నీ భక్తులు ఎవరైతే నిన్ను ప్రేమతో పిలుచుకుంటారో భక్తితో, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళమని చెప్పేసి అంటది. ఆ వెళుతున్నటువంటి ఆమెకు అక్కజెల్లెళ్ళు ఉంటారు. అక్కజెల్లెళ్ళు పోలేరులో ఉన్నటువంటి పోలేరమ్మ, తర్వాత పోచక్క తల్లి అని అంటారు. నీళ్లు కొత్తవి వస్తుంటాయి అప్పుడే మనకు చెరువులలోకి, కుంటల్లోకి, ఆ సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చేటువంటి
పోలేరమ్మ, మైసమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, కట్ట మైసమ్మ, ఇట్లా అనేకమైనటువంటి పేర్లతో మనకు హైదరాబాద్ చుట్టూ, తర్వాత ప్రతి గ్రామం చుట్టూ గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలందరికీ చెప్తుంది ఆమె. చెప్పి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే అక్క వస్తుంది మన దగ్గరికి, అందుకని మనం ఇక్కడ ఉత్సాహంగా బోనాలు చేసుకోవాలి అని చెప్పేసి ఈ అమ్మవారు ఈ 4 నెలలు మొదటి నెల అక్కడంతా తిరుగుతుంది. ఈ 4 నెలల్లో ఏ పూజలు చేస్తే కూడా అమ్మకే పూజలు తప్ప అయ్యవారు విశ్రాంతి. అంటే ఆయనకు చెందుతాయి కానీ అమ్మవారికే పూజలు ఉంటాయి. మీరు దేవి నవరాత్రులు చేయండి, బతుకమ్మ అని పేరు పెట్టండి, బొడ్డెమ్మ అనండి, ధనలక్ష్మి పూజలు చేసేంత వరకు కూడా అమ్మవారికే పూజలు. అందుకని చెప్పేసి ప్రకృతి మాతను పూజించడమే బోనాలు. ఓకే, అది దానికి బోనాల వెనుకున్నటువంటి చరిత్ర అది. అయితే ఈ బోనాలు అనేది ఆడపిల్లలు మాత్రమే ఎక్కువగా చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి కోడళ్ళు చేసుకోకూడదా? కోడళ్ళు కూడా చేస్తారా? ఏమిటి కోడళ్ళు ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోవచ్చా? దాని వెనకాల ఉన్నటువంటి పెళ్లి కాగానేమ్మా ఆషాఢ మాసం అత్తవారింట్లో ఉండకూడదు అని చెప్పేసి ఒక నియమం మన వాళ్ళు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లలు అమ్మగారింటికి వెళ్ళిపోతారు. అమ్మగారింటికి వెళ్ళిపోతే ఆ స్నేహితులు అందరూ కూడా, తన స్నేహితురాళ్ళు కూడా అప్పుడు అక్కడికి వచ్చేస్తారు. అందుకని రకరకాల నగలు, గాజులు, బట్టలు తన భర్త ఇంట్లో కొనుక్కున్నవి ప్రదర్శించుకోవడం ఇష్టం ఆడపిల్లలకు. అందులో ఒక ఏజ్ లో ఒక టీనేజ్ పిల్లలు అంటే చిన్న పిల్లలకి ఆ రోజుల్లో పెళ్లిళ్ళు అవుతుండేది. 16 ఏళ్ల నుండి 25 ఏళ్ల వరకు అనుకోండి, ఇప్పటి వరకు పెళ్లిళ్ళు అయినా కూడా వాళ్ళు ఏంటంటే మొట్టమొదటి పెళ్లి కాగానే ఆషాఢ మాసం ఉండరు కనుక అమ్మో అత్తవారింట్లోంచి మనం కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే ఎవరికైనా సంతోషం. వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మ ఇంటికి వెళ్ళి అన్నలకు, వదినలకు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు, తర్వాత కోడి, గొర్రె అన్నిటికీ కూడా పశువులకు, పక్షులకు మేలు జరగాలని చెప్పేసి ఆడపిల్ల తలకు నూనె అంటడం కానీ, మంగళహారతి ఇవ్వడం కానీ ఏదైనా ఆడపిల్లకే ప్రాముఖ్యత. అందుకని చెప్పేసి అమ్మాయి ఆ తల్లిగారింటికి వెళుతుంది. అక్కడ ఆడి పాడి వాళ్ళతో పాటు బోనం ఎత్తుకొని వెళుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత పిల్ల పాప అయిన తర్వాత అత్తవారింట్లో తనే ఉంటుంది కనుక అక్కడి నుండి కూడా వెళుతుంది. అత్తవారింట్లో బోనం ఎత్తుకోదు అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు, కానీ ఆడపిల్లకు బోనం ఎత్తుతారు. ఆడపిల్ల ఎత్తుకొని వెళితే ఇంటికి మంచిది అని చెప్పేసి అందుకని ఆడపిల్లకి ఇంపార్టెన్స్. అయితే ఈ బోనం అనేదమ్మా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి? ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలా, లేదా కొన్ని సంవత్సరాలకు మాత్రమే నియమం అనేది? ఇప్పుడు నిత్య వ్రతాలు, నైమిత్తిక వ్రతాలు, కామ్య వ్రతాలు అని ఉంటాయి మనకు. కొన్నిటికి కొన్ని చేస్తుంటాం, కానీ ఇది జీవితాంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మ మన దగ్గరికి వస్తుంది, ఆమెకు బోనం పోస్తూ ఉంటాం. మనకి నియమం ఏం లేదు, నియమం అంటూ లేదు, నియమం లేదు. ఇళ్లలో ఆనవాయితీ అని ఉంటుంది. ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇంట్లో బోనం పోసుకోవడం అనేటువంటిది అది ఆచారం. ఇక పర్సనల్ క్వశ్చన్, మీరు ఎన్నిసార్లు బోనం ఎత్తుకున్నారు? మీరు మీ జీవితంలో అసలు బోనం వెనక మీకున్నటువంటి రిలేషన్ ఏమిటి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు 4 వారాలు ఆదివారాలు బోనాలు ఇక్కడ మనకు పండగ. అది బల్కంపేట ఎల్లమ్మ అని, తర్వాత గోల్కొండ అని ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ శిష్టులు చేస్తుంటారు, పామర్లు చేస్తుంటారు. శిష్టులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బోనాలు ఎత్తుకొని ఆ బయటకు వెళ్ళడం చేయడం కాకుండా అక్కడ ఇంతకు ముందైతే కొంచెం బలి ఇవ్వడం అనేటువంటిది కూడా ఉండేది. ఇప్పుడు దేవాలయాల్లో శాఖ పోస్తారు, తర్వాత అన్నం తీసుకువెళ్ళి పచ్చటి అన్నం అమ్మవారికి సమర్పించుకుంటారు. కుండల్లో కొత్త కుండకు బొట్లు పెట్టేసి చేసి తీసుకొని వెళుతుంటారు. కానీ కొంతమంది మా ఆచారం ఏంటంటే గోడకే పోచం అంటే అమ్మవారు ఎక్కడ లేదు, సర్వాంతర్యామిని అంతా ఉంది. అందుకని అమ్మనే మన ఇంటికి పిలుచుకొని ఒక గోడకు ఆవు పాలు పసుపుతో పొలం రాస్తారనమాట. పొలాల అమావాస్య అంటారు. చివరి ఆదివారం ఏదైతే ఉంటుందో అమావాస్య, శ్రావణ మాసం నుండి మళ్ళీ ఆషాఢం మొదలయ్యే వరకు, అది శ్రావణం మొదలయ్యే వరకు, ఆషాఢం నుండి చివరి వరకు ఆషాఢ మాసంలో అమావాస్య రోజు పొలాల అమావాస్య అని చెప్పేసి గోడకు పసుపు, పాలు లేకుంటే ఆవు పేడతో అలికి పొలాలు అని చెప్పేసి రాస్తారు. రాసి ఒక పేరెంటాలని పిలిచి ఆమెకు పసుపు దారం కట్టి 9 రకాలైనటువంటి వంటలు పెట్టి ఈశ్వరానాం సర్వభూతానాం అన్నట్టు ఈగలు, దోమలు, రకరకాల వర్షాకాలంలో మనకు పుబ్బలో పుట్టి మగలో చనిపోయి అనేక రకాల పురుగులు వస్తుంటాయి. మనకి ఎప్పుడు కనిపించవు అవి సంవత్సరంలో. కానీ ఉసిళ్ళు కానివ్వండి, తర్వాత రకరకాల ఎర్రటి పురుగులు ఉంటాయి చూడండి, వాటిని అది ఏదో పురుగులు అంటారు, గుర్రం పురుగులు అట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి. అందుకని వాటికి ఈగలు, దోమలు ఎక్కువ వస్తుంటాయి. కలరా, మలేరియా, జాండిసు,
అప్పుడు రోగాలు వచ్చే టైం అన్నమాట. ఓ. అలాంటి వ్యాధులు అంటువ్యాధులు వస్తుంటాయి. ఉమ్, ఉమ్, అందుకని ఈగలు దోమలకు కూడా విస్తరి వేసి వడ్డించి ఉమ్, మళ్ళీ పాలేరుకు పాయసం గారెలు ఇచ్చి ఉమ్, ఊరి బయట ఉన్నటువంటి పోచమ్మకు నైవేద్యం పెట్టమని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి పేరెంటాలనే పోచక్క తల్లి అని ఉమ్, పోచక్క తల్లి కథ ఉంది అందులో, పొలాల ఓకే. అమావాస్య కథ. ఓకే. కథ చెప్పి అక్షంతలు వేసుకొని ఆ రోజు నియమనిష్టలతో తలార స్నానం చేసి మడితో ఉమ్, చాలా శుచిగా శుభ్రంగా ఆమె వంట చేసి పెడతారన్నమాట. ఉమ్, అది కొన్ని ప్రాంతాలలో, అన్ని ప్రాంతాలలో, తెలంగాణ ప్రాంతాలలో అది చేస్తుంటారు. ఓకే. సిస్టులు ఇంట్లోనే చేసుకుంటారు. ఉమ్, మిగతా వాళ్ళందరూ కూడా గుళ్ళకు వెళ్ళి అక్కడ కూడా చేసుకుంటారు. ఓకే. మిగతా రోజులలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, ఉమ్, హారతి ఇవ్వడం, దీపాలు ముట్టించడం అలాంటివి చేస్తుంటారు. ఉమ్, ఉమ్, కానీ పొలాల అమావాస్య మాత్రం ఈ బోనాల పండుగ ఇంట్లోనే చేస్తారు. ఓకే. మీరు చేశారమ్మా? చేస్తాము, ఎప్పుడు చేస్తాం, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తారు, నిరంతరంగా నిరంతరం చేస్తున్నారు? చేస్తాం. ఇక్కడ కాదండి, దేశ ఓకే. విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఉమ్, ఆ రోజు 17 దేశాల్లో మా ఊరి వాళ్ళు ఉన్నారు. ఉమ్, 17 దేశాల్లో మెనూ ఏంటి అని అడగండి, అదే మెనూ ఉంటుంది, వేరే ఉండదు. ఓ. అదే పాయసం, అదే గారెలు, అదే మజ్జిగ పులుసు, అదే చింతకాయ వస్తుంది కొత్తగా అప్పుడు అదే పులుసు, ఉమ్, తర్వాత కూరగాయలు, వంటలు అన్నీ అవే ఉంటాయన్నమాట. దోసకాయ పచ్చడి, కీరా పచ్చడి, పొట్లకాయ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకని 17 దేశాల్లో ఆ రోజు మాత్రం మెను, మిగతా రోజుల్లో వాళ్ళు ఏదైనా వండుకోవచ్చు, కానీ ఆ రోజు అదే వండుతారు, అదే పేరెంటాలు పెడతారు. ఓకే. అదే ఇది కూడా నిజంగా చాలా తెలంగాణలో గొప్ప రికార్డ్ విషయం. అనిపించి అంతేనా? 17 దేశాల్లో 17 ఒకటే దేశాల్లో మెను ఉండటం అనేది ఒకటే. చాలా రికార్డు అంతే. కదా నిజంగా. ఇక బోనాలకి సంబంధించి ఒకవేళ ఒక సంవత్సరం మిస్ అయితే, అవును. ఈ సంవత్సరం ఏదన్నా కారణం చేత మనం మిస్ అవును. అయితే కనుక అవును. నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చా అమ్మ దీన్ని? అంటే తప్పకుండా చేయాలమ్మా, అది మిస్ చేయడానికి వీల్లేదు. ఓకే. ఒక సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోయినా, వాళ్ళు ఆమె బయట ఉండి చేసుకోకపోయినా చేస్తే కూడా ఉమ్, మొదటి వారం ఒకవేళ తప్పిపోయింది అనుకోండి, ఉమ్. పోతే తర్వాతి వారం బోనాలు ఆహా, చేసుకుంటారు. తర్వాత వారం కానీ చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం కూడా, ఈ సంవత్సరం వాళ్ళు చేసుకోలేదు అనుకోండి, ఏడాది సూతకం అంటారు. అవును. వాళ్ళకి ఒకవేళ ఉంటే ఉమ్. తర్వాత సంవత్సరం తప్పకుండా చేసుకో. సో బోనాలకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేశ విదేశాల్లో నిజంగా ఒకే మెను ఫాలో అవ్వడం అనేది చాలా ఆశ్చర్యంతో కూడుకున్న విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు అసలు ఎల్లలు ఏ దాటిపోతున్నాయి. దేశం ఎగినా ఎందుకు కాలిడుగా. తెలుగువాడు ఎక్కడైనా తెలుగువాడే నిజంగా. మన గడ్డ, మన తెలంగాణ గడ్డలో చేసుకునే అత్యంత ముఖ్యమైన పండుగ, తెలంగాణలో జరుపుకునే ఒక ప్రసిద్ధమైనటువంటి పండుగ అని చెప్పొచ్చు బోనాలు. మరి ఈ బోనాలకి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, లేదా దీని కంటిన్యూషన్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు తెలంగాణకి సంబంధించిన పండుగల్లో, విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా కమల గారిని మీరు డైరెక్ట్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తదుపరి ఒక మంచి పండుగతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.